జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆద్య, సినయ్య, ఏమైంది ఆద్య? రామలక్ష్మికి అడ్మిషన్ దొరికిందా? వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదమ్మా నాకు సీట్ రాలేదని. నేననుకున్నదే జరిగింది. ఇక నేను ఆశలన్నీ వదిలేసుకుంటాను. మీరేం బాధపడకండి. రామలక్ష్మి, నువ్వు ఈ మాట అంటావని ఎక్స్పెక్ట్ చేశాం, ఇంతలోనే అనేసావు. ఇంతకీ సీట్ సంగతి ఏమైందో చెప్పండి. రామలక్ష్మికి ఖచ్చితంగా సీట్ ఇస్తామన్నారు. కాకపోతే రామలక్ష్మి ఇంకొక టెస్ట్లో పాస్ అవ్వాలి. టెస్టా? అంటే మళ్ళీ పరీక్ష రాయాలా? పరీక్ష అయితే నువ్వు ఈజీగా రాస్తావు రామలక్ష్మి, కానీ హాకీ ఆడాలి. అవును రామలక్ష్మి, నీకు ఇష్టమైన ఆట కాబట్టి నువ్వెలాగో గెలుస్తావు, కాబట్టి తప్పకుండా సీట్ కూడా వస్తుంది. కాకపోతే ఇప్పుడు మామయ్యకి తెలియకుండా హాకీ ఆడటమే టాస్క్. వద్దులే సీనయ్య, ఇప్పటికే మీ మావయ్య చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు సీటు గురించి హాకీ ఆడిందని తెలిస్తే పెద్ద రచ్చైపోతుంది. ఇప్పుడు అడ్మిషన్ రావాలంటే ఆడక తప్పదు. రామలక్ష్మి, నువ్వే ఆలోచించుకో. ఇష్టం లేని కాలేజ్లో జాయిన్ అవుతావో, లేదంటే ఇష్టమైన స్పోర్ట్స్లో విన్నర్గా సీట్ సంపాదించుకుంటావో. అలా కాదు ఆద్య. అమ్మ, నేను హాకీ ఆడతాను. ఎలాగైనా సరే నేను అనుకున్న కాలేజీలో సీట్ సంపాదించాలి. ప్లీజ్ అమ్మా, ఎలాగో సీట్ సంపాదించడానికి ఒక అవకాశం దొరికింది. నేను హాకీ ఆడి గెలుస్తానమ్మా. రామా, నువ్వు గెలుస్తావని తెలుసు, కానీ మీ నాన్నగారికి తెలిస్తే క్షమించరు. అత్తయ్య, మామయ్యకి తెలియకుండా ఆడుతుందిలే అత్తయ్య. తెలియకుండా ఎలా ఉంటుంది సీనయ్య? ఊర్లో చదువుకున్న పిల్లలందరికీ రామలక్ష్మికి సీటు రాలేదని తెలుసు. ఇప్పుడు సీట్ ఎలా వచ్చిందని అడిగితే ఏం చెప్తాం? తన మార్క్స్ వల్ల వచ్చిందని చెప్దాం. అలాంటివి కనుక్కునే తెలివితేటలు ఎవరికీ లేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.